మలాకి 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందా. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్ము నడుగగా, ఏమి చేసి నీ నామమున నిర్లక్ష్య పెట్టిద్దమని మీరందరూ. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? దేవునికి స్తోత్రం. ప్రార్థన. మహాపరిశుద్ధ వాక్యం మీ ఇంటిలో చదువుతున్నాం. వాక్యం గారికి మాతో మాట్లాడండి, మీరే సహాయం చేయండి. యేసునామమున నా ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ సర్వశక్తిమంతుడు దేవాది దేవుడు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరికైనా విసుగొచ్చినా, ఎవరికైనా నిద్ర వచ్చినా వెంటనే మేలుకోవాలి. మీరు దేవుని సన్నిధిలో నిద్రమత్తులుగా ఉండకండి, అజాగ్రత్తగా ఉండకండి, పక్కన చూడకండి, కిందకి చూడకండి, నన్నే చూడండి. ఓకే, నా వైపు చూడాలి, మీరు బైబిల్ వైపు చూడాలి. మీ చెవుని జాగ్రత్త పెట్టుకోవాలి, మీ కళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీ హృదయంలోనికి వెళ్ళే ద్వారాలు ఏంటి చెప్పాను? మీ హృదయంలోనికి వాక్యం వెళ్ళాలంటే ద్వారాలు ఏంటి? చెవులు, కళ్ళే. ఈ కళ్ళు ఎక్కడో, చెవులు ఎక్కడో పెడితే వెళ్ళదు వాక్యం. వెళ్ళే అసలు వాక్యం వెళ్ళకపోతే ఏం కార్యం జరుగుతుంది? జరుగుతుందా? అసలు వాక్యం జరగదు. నీ హృదయంలోనికి వాక్యం వెళ్ళాలి. లేదు నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, ఇక్కడ కొనుక్కొని ఉంటాను, ఎటో వైపు చూసుకొని ఉంటాను, నా ధ్యాస ఎక్కడో పెడతానంటే అసలు రావడం వేస్ట్. నువ్వేదో చక్కగా వెళ్ళి ఇంటి దగ్గర పని చేసుకుంటూ పడ్డా ఒకరైనా వస్తుంది. ఓకే, డిసిప్లిన్, క్రమశిక్షణ దేవుడు అనేది చాలా చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. అది మనం గుర్తుపెట్టుకోండి. లోకంలో క్రమశిక్షణ ఉంటేనే ఎంత బాగుపడతారు వాళ్ళు. అంటే మన దేవుడి సంఘాలు క్రమశిక్షణ ఉంటే ఇంకా డబల్ బాగుపడతారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా దేవుడి పిల్లలకి డబుల్ ఆఫర్లు ఉంటాయి. లోకపరంగా క్రమశిక్షణ ఉంటే లోకపరంగా వాడు ఆ జీవన సంబంధమైన వ్యవహారాలు వాడు వదిలుతాడు. ఎగ్జాంపుల్, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్స్ అంటారు ఏంటంటే, నా సక్సెస్ కారణం నేను ఉదయాన్నే 4 గంటలకి లేచాను. ఎర్లీగా నేను లేవడం బట్టి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం బట్టి నా సక్సెస్. ఈనాడు నేను కోటీశ్వరుడు అయ్యాను, మంచి బిజినెస్ మ్యాన్ అయ్యాను, మంచి ఉద్యోగం సంపాదించుకోవడం. చాలా మంది అంటారు. వారి యొక్క సక్సెస్ కి ఏంటి ముఖ్య సూత్రం? ఈ లోక శిక్షణ, క్రమశిక్షణలో ఏంటి? అది సమయాన్ని, ఈ లోకపరంగా సమయాన్ని ఎంత చక్కగా సద్వినియోగం చేసినోడు, ఎర్లీ అవర్స్ లేచినోడు బాగుపడతాడు అనేది రుజువైందా లేదా? రుజువైంది. ఎందుకు వాళ్ళు అంత బాగుపడతారంటే, అసలు సమయం అనేది యేసయ్యకు ప్రతిరూపం. దేవుని స్తోత్రం. దేవునికి ప్రతిరూపము, దేవునికి ప్రతినిధి. దేవుని అసలు తెలియజేసేది కాలం. ఈ కాలం ఎవరు విలువిచ్చినా కూడా వాడు బాగుపడతాడు. దేవుని స్తోత్రం. అన్యజనుడు విలువిచ్చినా కూడా సద్వినియోగం చేసుకున్నా వాడు బాగుపడతాడు. ఇంకా క్రైస్తవులు సద్వినియోగం చేసుకుని ఇంకా డబల్ బాగుపడతాడు వాడికంటే. దేవుని స్తోత్రం. దేవుడు అన్నాడు కదా, దేవభక్తి విషయంలో సాధకం చేసుకోగా ఎప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ ప్రయోజనకరమైన అంటారు తిమోథెయుకు రాసిన పత్రికలో. దేవభక్తి అంటే 2 విషయాల ప్రయోజనం. ఎప్పటి జీవం అంటే ఈ భూలోకంలో బాగా బ్రతకడానికి పనికొస్తుంది, పరలోకంలో కూడా బాగా బ్రతకడానికి పనికొస్తుంది. మరి లోకస్తుల డిసిప్లిన్, ఈ కాలాన్ని గౌరవించిన వాళ్ళు బాగుపడతారు. వాళ్ళు కేవలం ఈ భూమిలో మాత్రమే. ఏంటి, వాళ్ళకి ఎంత జ్ఞానం ఉండదు, మనకి ఇంకెంత జ్ఞానం ఉండాలండి. దేవుడి సన్నిధిలో సమయ పాలన చాలా ఇంపార్టెంట్. లోకస్తులే మామూలుగా సమయాన్ని గౌరవించిన వాడు గొప్పలు అవుతున్నాడు. వేగంగా మనం ఇంకా గౌరవిస్తే ఇంకా డబుల్ గొప్ప అవుతుంది. దేవుడి స్తోత్రం. ఎందుకు? కాలం అనేది దేవుడికి సింబల్. దేవుడి కాలాన్ని చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అసలు కాలమే దేవుడు ఉన్నాడు. దేవుడికి ప్రత్యేక కాలం. ఆ కాలాన్ని ఎవరు రెస్పెక్ట్ ఇచ్చినా బాగుపడతారు. మనం ఇంకా రెస్పెక్ట్ ఇస్తే ఇంకా బాగుపడతాం. కాబట్టి దేవుడి సంఘానికి ఆలస్యంగా రాకండి. మారు మనసు పొందాలి. ఆలస్యంగా వచ్చేవాళ్ళు ఒకసారి 2 న్యాయమైన కాలం అంటే ఓకే,
లేదంటే సాధ్యమైనంత దేవుని సన్నిధికి తొందరగా రావాలి, లేటుగా వెళ్ళాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఇది దేవుని స్తోత్రం. మీరు కరెక్ట్గా సమయాన్ని మెయింటైన్ చేయాలండి, మీరు కరెక్ట్ వాక్యం చెప్పాలి, మీరు సమయానికి ముగించాలండి. ఇదే డిసిప్లిన్. సమయానికి ముగించాలి కరెక్టే, కానీ సమయానికి ముందు రావాలి. దేవుని సన్నిధిలో మనం మోకరించాలి. సమయానికి ముందే 8 గంటల కంటే 7:30కే రావాలి, త్వరగానే రావాలి. దేవుని సన్నిధిలో ఏమైనా పనులు ఉంటే చక్కబెట్టాలి, శుభ్రం చేసి మోకరించి మీరు సన్నిధిలో కనిపెడుతుంటారు. వేగంగా దేవుని సన్నిధికి రావాలి, లేటుగా దేవుని సన్నిధి నుండి వెళ్ళాలి. మీరు వేగంగా రావాలి, లేటుగా. చాలా మంది విశ్వాసం ఎలా ఉంటుంటే నేను లేటుగా వెళ్తాను, వేగంగా వెళ్ళిపోతాను, లేటుగా వెళ్తాను, వేగంగా వెళ్ళిపోతాం, అంతే సంగతి. నీ బట్టి ఒక క్రమం లేదా అంటాడు దేవుడు. నీకు ఒక మర్యాద లేదురా, కాలాన్ని గౌరవించడం నీకు తెలియదురా. కాలం దేవుడికి చాలా కోపం అండి. కాలాన్ని ఎవరైతే గౌరవించడో వాడంతే సంగతి. ఎందుకంటే నా ప్రతినిధి సంవత్సరం ప్రజాపతి అని ఉంది కదా, సంవత్సరంలో మీ దయా కిరీటం ధరింపు చేస్తున్నాను ఉంది కదా. అసలు కాలము దేవుడితో సమానం, కాలమే దేవుడిని ఉన్నాడు. అలాంటి నా ప్రతినిధిగా ఉన్నటువంటి కాలాన్ని నేను గౌరవించాను కాబట్టి నేను నిన్ను లక్ష్య పెట్టాను, నిన్ను పట్టించుకోను అంటాడు దేవుడు. పెద్దలు చెప్తారు ఇప్పటికీ కూడా. ఒక శ్లోకం బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే డబ్బును, ఎవరైతే కాలాన్ని, ఎవరైతే నీరు కరెక్ట్గా ఖర్చు పెట్టడం నేర్చుకుంటారో వాడు బాగుపడతారు. పెద్దలు చెప్తారు. నీరు చాలా తక్కువ ఉంది మన ప్రపంచంలో, తెలుసు కదా. కానీ నీటిని చాలా మంది వృధా చేస్తారు. సచిన్ టెండూల్కర్ అన్నాడు, నేను ఎప్పుడు షవర్ ఆన్ చేసుకుని స్నానం చేయడం, ఒక బకెట్లో నీళ్ళు పెట్టుకుని స్నానం చేస్తాను సచిన్ టెండూల్కర్. ఎందుకు? నీరు వృధా ఎక్కువ ఉంది షవర్ వల్ల, దీనివల్ల. కాబట్టి నీటి యొక్క విలువ తెలియని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారు. ఏంటి విపరీతంగా నీటిని ఎవరైతే సరిగ్గా ఖర్చు పెడతారో, డబ్బుని ఎవరైతే సరిగ్గా ఖర్చు పెడతారో, ఎవరైతే కాలాన్ని ఎవరైతే సరిగ్గా ఖర్చు పెడతారో వాడు పైకి వస్తే వాడు బాగుపడతారు. దేవుని స్తోత్రం. కాబట్టి కొన్ని మర్యాదలు, క్రమాలు దేవుని సన్నిధిలో పెట్టుకోండి, జాగ్రత్త పడండి. క్రమము లేకపోతే, మర్యాద లేకపోతే సంఘము క్షేమాభివృద్ధి పొందదని బైబిల్ చెప్తుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో క్రమం ఉండాలా, మర్యాద ఉండాలి. ఈ రెండు నీకు లేకపోతే నీ పని అంతే సంగతి. దేవుడు నీకు ఎందుకు నిన్ను ఆశీర్వదించాలి, నేను ఎందుకు పట్టించుకోవాలి? అసలు నీకు క్షేమాభివృద్ధి పొందవు కదా, నరకానికి వెళ్తావు, చాలా మంది నరకానికి తీసుకుని వెళ్తాం. ఏమా చాలా జాగ్రత్త. భక్తి జీవితం అంటే అంత ఆసామాస కాదు. మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు, కొన్ని జాగ్రత్తలు చెప్పడానికి వచ్చా. సేవకుడు అంటే కొన్ని జాగ్రత్తలు చెప్పేవాడు. మీరు బాధపడకండి, విసుక్కోకండి. సేవకుడు చెప్పినప్పుడు, దేవుడు చెప్పినప్పుడు గద్దింపులు వస్తాయి, విసుక్కోకండి, పరమార్థంగా తీసుకోండి. ఖండింపులు వస్తాయి, తప్పులు ఏంటనేది ఎత్తి చెప్తారు, విసుక్కోకండి, బాధపడకండి. అయ్యో నా లోపం కనబడిపోయిందని విసుక్కోకండి. దేవా నా బలహీనతని నాకు ఎత్తి చెప్పావు, నీకు వందనాలు, నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, నాకు సహాయం చేయి. ఒక్క క్షణంతో, ఒక దినంతో, ఒక గంటతో, ఒక వారంతో నీ బ్రతుకు మారదు. దేవుడికి తెలుసు సంగతి. మారు మనసు అంటే నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియ. ఒకసారి వచ్చి దేవుడు క్షమించాడు, నా బతుకు మారిపోయింది. నో, దేవుడు ఒక్క క్షణంలో నిన్ను క్షమిస్తాడేమో కానీ దిద్దుబాటు నిన్ను మాత్రం చేయలేడు ఒక్క క్షణంలో. అది బాగా గుర్తుపెట్టుకో. దిద్దుబాటు వేరు, క్షమాపణ వేరు. ఎగ్జాంపుల్, జక్కయ్య ఉన్నాడు. నేను ఎవరి వద్దనైనను ఏమైనను అన్యాయంగా తీసుకుంటే వాడికి ఎన్ని తెస్తా అన్నాడు, 4 వంతులు ఇస్తానన్నాడు. సరే, ఒక పాత విషయం మనం చేద్దాం. మనమే ఎవరినో ఒక డబ్బులు మనము అప్పు తీసుకున్నాం, వాళ్ళకి ఇవ్వలేకపోయింది, మన వల్ల అది నష్టపోయింది. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చాం. మన వల్ల తప్పు జరిగింది, మనం దేవుని సన్నిధికి వచ్చాం. ప్రభువా నా వల్ల తప్పు జరిగింది, డబ్బులు ఈ విధంగా ఒకవేళ నేను నష్టపరిచాను, ప్రభువా నన్ను క్షమించడం అంటే, సరేలేరా ఇంత కన్నీరు కార్చంటే నీకు క్షమించాను అన్నాడు. క్షమించాను, నా అప్పు తీరిపోయిందా? నీ వల్ల నష్టము తీరిందా? క్షమించబడినంత మాత్రం నష్టం 2 బాగా గమనించండి. క్షమించబడటం వేరు, క్షమించబడిన తర్వాత ఆ పాపం వల్ల కొంత నష్టం జరుగుతుంది, ఆ నష్టం పూడ్చబడాలి. అప్పుడు పూర్తిగా ఆ ప్రక్రియ పరిపూర్ణమైనట్టు లెక్క.
దేవుడు అంటాడు నీకు దిద్దుబాటు అసహ్యం కదా అంటాడు. దేవుడు దిద్దుబాటు చేయాలని కోరుకుంటాడు. అంటే జీవితాలు ఒక్క దగ్గరగా ఉండవని ఒక్కనాడు ఈ తీరవు క్షమాపణ అయితే అవుతుంది. కానీ దాన్ని చక్కబెట్టాలి అంటే, దాన్ని దిద్దాలి అంటే, సరి చేయాలంటే, నీకు మరలాగా మంచిగా పెట్టాలంటే, నష్టం నుండి విడిపించాలంటే టైం పడుతుంది. దేవుడి చేతికైతే ఉండాలి. గోత్రం పడ్డం పిల్లడా గోత్రానికి వెళ్ళక అక్కడ గొయ్యింది పడిపోతావు జాగ్రత్త, వెళ్ళావంటే నీకు పడతాను అని అమ్మ బెదిరిస్తుంది. పిల్లడు ఎంత చెప్పిన మాట కూడా వినలేదు. ఆ గోత్రం పడ్డాడు. ఆ గొయ్యి దెబ్బ తగిలింది. తీరా హాస్పిటల్కి అమ్మ వెళ్ళింది. చెప్పారు కదా అమ్మమ్మ కొట్టకమ్మ, అమ్మ కొట్టకు, అమ్మ నీకు చెప్పిన వెళ్ళాలి కొట్టకమ్మ కొట్టకమ్మ, నీకు కొట్టనంటే చెప్పు, ఆ గోధుమ పైకి తీయమ్మా చెప్పాను కదా. సరే కొట్టలేదు, క్షమించాను అంటారు. క్షమించడం అయిపోద్దా? ఏం చేయాలి? ఆ గోతుండని తీయాలి. క్షమించడం వేరు, గోతుండి తీయటం వేరు. పాపం చేసేటప్పుడు బలహీనత వల్ల దొరికినప్పుడు కొంత నష్టం కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు పాపం చేసిన వెంటనే, మీరు తప్పులు చేసిన వెంటనే దాని యొక్క నష్టం ఈ భూమి మీద నువ్వు చూస్తావు. ఆ నష్టం అనేది పెద్ద నష్టం కాకుండా ఆ నష్టం పోర్చబడాలంటే దేవుడిని క్షమించాలి, దాన్ని దిద్దుబాటు చేయాలి కూడా. అది బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం. కాబట్టి మనం దిద్దుకోవడానికి రెడీగా ఉండాలి. సేవకులు గర్దిస్తారు. సేవకులు ఇక్కడ నుంచి కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. విశ్వాసం 4 రకాల విశ్వాసులు ఉంటారు. ఒక రహస్య పాపములు ఉంటారు. వాళ్ళకి ఏం వాక్యం కావాలా? గద్దింపు కావాలి. వాళ్ళు రెడీగా ఉండాలి గద్దించుకోవడానికి, వాళ్ళు దిద్దుబాటు చేసుకోవడానికి. మరి కొంతమంది ఏమి చేయాలో తెలియనటువంటి సందిగ్ధతో ఉంటారు, ఆలోచన అందక ఉంటారు. అలాంటి వాడికి ఏం కావాలా? గద్దింపు కావాలా? ఆలోచన కావాలి. అది ఈ వేదిక నుండి వాడికి అనుగ్రహించబడుతుంది. మరి కొంతమందికి వేదనలో ఉంటారు, బాధలో ఉంటారు. వాడికి ఏం కావాలా? ఆదరణకరమైనటువంటి వాక్యం కావాలి. వాడికి ఏమి రహస్య పాపం ఉంటే ఆ వేదనలో ఉంటే ఇంకా కృంగిపోతాడు. ఆ బాధల్లో వాడికి ఆలోచన అవసరం లేదు, వాడికి ఆదరణ కావాలి. ఆ వాక్యం కూడా ఎట్టే పరిశుద్ధాత్మ దేవుడు వల్ల మాత్రమే సాధ్యం. ఒకే టైంలో ఒకరికి ఆదరణ, ఒకే టైంలో ఒకరికి హెచ్చరిక, ఒకే టైంలో ఒకరికి ఆలోచన, ఒకే టైంలో ఒకరికి ఉపదేశం, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుని వల్లనే సాధ్యం. మీరు రెడీగా ఉన్నారు. మీరు ఏ స్థితిలో ఉన్నారో మీరు గుర్తుంచుకోవాలి. మీరు ఏ స్థితిలో ఉన్నారో మీరు గుర్తుంచుకోవాలి. నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను. ఏమో ఆదివారం అనేది దేనికోసం? ఆదివారం అనేది దేనికోసం చెప్పండి. పాటలు పాడుకోవడానికి కాదు, ప్రార్థన చేసుకోవడానికి. ఇవన్నీ ఎలాగే జరుగుతాయి. ఆదివారం అనేది ఏంటంటే మొట్టమొదట మనల్ని మనం పరీక్ష చేసుకోవడానికి, మనల్ని మనం గద్దించుకోవడానికి, మనల్ని మనం బుద్ధి చేసుకోవడానికి, మనల్ని మనము తీర్పు తీర్చుకోవడానికి, తీర్పు తీర్చుకొని గద్దించుకొని బుద్ధి చెప్పుకొని మనల్ని మనం పరీక్ష చేసుకుని మనలో ఏమైనా లోపాలు దోషాలు ఉంటే వెంటనే కన్నీరు కార్చి దేవుని కృపను ఆశ్రయించాలి. ప్రభు వల్లకు ముందు దేవుని సహాయాన్ని ఆశ్రయించాలి. ఆ ఆశ్రయించిన తర్వాత దేవుడితో సమాధానం పడిన తర్వాత ఆ నిత్యం నీకు కలగాలి. నా తల మీద ఇంకే పాపాలు లేవు, అమ్మయ్యా నాలో ఏ దోషం లేదు, దేవుడు నన్ను కనికరించాడు, నన్ను క్షమించాడు అన్నాడు. దేవుని స్తుతులు చెల్లించి అప్పుడు మీ పరిశుభ్రమైన చేతులు చాచి ఏమిటి అందుకోవాలి? ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని అందుకోవాలి. ఇది సాక్షాత్తు ఏమనుకుంటున్నారు అసలు? ప్రభు శరీరం, ప్రభు రక్తం మీకు తెలుసా? మీకు ఎన్నో వాక్యాలు వినుంటారు. కానీ దేవుని శరీరము, దేవుని రక్తము సాక్షాత్తు పరలోక భోజనం. దేవుని స్తోత్రం. మీరు ప్రతి ఆదివారం వస్తారు ఇక్కడికి, ఆ శరీరం ఆ రక్తాన్ని అందుకుంటారు. మీ చేతిలో ఏముంటుందో తెలుసా? దేవదూతల కంటే శ్రేష్టమైన ఆహారము, మన్నా కంటే వేల రెట్లు శ్రేష్టమైన ఆహారం మీ చేతికి వస్తుంది. మీకు సామాన్యంగా రొట్టె ముక్కలా కనబడుతుందేమో, సామాన్యమైన ద్రాక్షారసం కనిపిస్తుందేమో, కానీ అది మీరు ప్రార్థన చేసిన వెంటనే సాక్షాత్తు పరలోకపు భోజనం. అంటే ఏమిటో తెలుసా? జీవాహారము. దేవుని రక్తం జీవ జలం.
మీరు భోజనం ఇక్కడ చేయడానికి వస్తారు, మామూలు భోజన పదార్థం కాదది. ఎవరైతే ప్రభు శరీరం ప్రభు రక్తంలో పాల్గొనుకుంటారో సాక్షాత్ దేవదూతల కంటే శ్రేష్టమైన పరలోక భోజనం దేవుడు పంపిస్తున్నాడు మీ దగ్గరికి. ఆ పరలోక భోజనాన్ని మీరు భోజనం చేస్తారు. ఎంత శ్రేష్టమైందమ్మా. సో మనకున్నటువంటి ఘనత ఏంటంటే ఈ ఇతర సంఘాలకి ప్రభు వల్ల ఇవ్వనటువంటి సంఘాలకి మనకున్నటువంటి తేడా ఏంటంటే ప్రతి ఆదివారం మనం తినేది పరలోక భోజనం, జీవాహారము, జీవ జలము. అది మీ శరీరం మీ యొక్క చేతిలో పడిన వెంటనే తిన్న వెంటనే మీ నోట్లోనికి దేవుని యొక్క శరీరంగా వెళ్ళిపోతుంది, మీ రక్తంలోనికి దేవుని రక్తంగా వెళ్ళిపోతుంది. అది నీ కంటికి కనిపించదు, అది మహిమ కలిగింది కాబట్టి ఈ కళ్ళతో మనం చూడలేదు. అంత శ్రేష్టమైన భోజనం చేయడానికి వచ్చాము. దానివల్ల ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి తెలుసా? గుర్తున్నాయా? మర్చిపోయారు. సరసంగా మనకి మతి ఎక్కువ కదా. బాదం పప్పు చేపలు ఎక్కువ తినండి, దేవుని స్తోత్రం. బాదం పప్పు చేపలు ఎక్కువ తింటే మతి తగ్గిపోతా. ఎక్కువ గుర్తుంచుకోవాలి, నెమరు వేసుకోవాలి. మనం ఆవులాగా ఉండాలి, గాడిలాగా కాదు. ఎలా ఉండాలా? ఆవులాగా ఉండాలి, గోమాతలాగా ఉండాలి. ఉంటావా? ఏం చేస్తుంది ఆవు? మొత్తం ఫుడ్ అంతా తినేస్తుంది. ఫస్ట్ లోపలికి అంతా పంపించేస్తుంది సంచిలోకి. ఒక నేను ఎక్కడ కూర్చొని తీరుబాటు మీద లోపల నుంచి కొంచెం తెచ్చుకొని నవ్వుతూ మెత్తగా చేసుకుని తింటాం. నెమ్మడ వేసుకుంటాం. దేవుని స్తోత్రం. మనము ఆవులాగా ఉండాలి. ఆవులాగా ఉన్నారా? గాడిదలాగా ఉన్నారు? చెప్పండి. బుద్ధి జ్ఞానం లేని కంచం గాడిదలాగా ఉండకండి, దేవుడు హెచ్చరిస్తాడు. ఆవులాగా అంటే ఇప్పుడు వాక్యం విన్న వాక్యం మనం మర్చిపోయామనుకోండి, మరలా పుస్తకాలు తిరగేసుకోవాలా. పుస్తకం తిరగేసుకోవాలి, మన మస్తకం తిరగేసుకోవాలి. చాలా మంది తిరగేయమంటే కదా తిరగేసేస్తారు పుస్తకం. పుస్తకం తిరగేసినంత మాత్రం కాదు, పుస్తకం తిరగేసినంత మాత్రం నీ మస్తకం పొదినెక్కుతుందా అన్నాడు కవి. మస్తకం పొదినెక్కాలంటే రెండు కలిపి ఉండాలి. నెమరు వేసుకుంటూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, ప్రతి విషయం గురించి దేవుని విషయాలు ఆలోచిస్తూ ఉండాలి. మీకు ఒక రహస్యం చెప్తాను ఏంటి, చాలా మంది అనుకుంటారు దేవుడు నాతో మాట్లాడాలంటే నేను ప్రార్థన చేయాలి, ప్రతిదీ ఆయనకి చెప్పాలని అనుకుంటారు. అది ఒక భాగమే. కానీ ఇంకో రహస్యం చెప్తాను వినండి. నెబుకద్నెజరు, దానియేలు కాలంలో ఉన్నటువంటి రాజు అండి, కొంతమంది వాళ్ళకి దేవుడు యోసేపు కాలంలో ఉన్నటువంటి ఆ రాజు వాళ్ళు ఏమైనా బైబిల్ చదువుకుని ఏం చేశారా? దేవుడు అడిగేటప్పుడు కేవలం వాళ్ళు ఆలోచించారండి. ప్రస్తుత కాలం జరిగినటువంటి ఏమవుతుందో అని ఆలోచించారు రాజు. నెబుకద్నెజరు అలాగే ఆలోచించింది. యోసేపు కాలంలో ఉన్నటువంటి యొక్క పొలం అలాగే ఆలోచించింది. మనసు పెట్టాడు అంతే, ఆలోచించాడు అంతే. దేవుడైతే బయలుపరిచాడు, దేవుడు మాట్లాడాడు. మీరు ఎక్కడున్నా ఏం చేసినా మీ ఆలోచన మాత్రము ఎంటీగా ఉంచకండి, ఖాళీగా ఉంచకండి. దేవుని విషయాలు ఆలోచిస్తూ ఉండండి. ఆలోచించకపోతే నిద్రపోతారు. మనసు ఖాళీగా ఉందనుకో ఏమొస్తుందంటే మంచిగా నిద్ర వస్తుంది. మనసు ఖాళీగా లేదనుకోండి, ఈ తలంపులు ఇప్పుడు ఆలోచన ఉంటే నిద్ర పట్టదు. ఇది ఒక రహస్యం, బాగా గుర్తు పెట్టుకోండి. ఒక నిద్ర వస్తే బయటికి వెళ్ళి మన మొహం కడుకుని వచ్చాయండి. మా సంఘాలు కొంతమంది మిరపకాయలు తెచ్చుకొని తింటుంటారు, కొంతమంది చేకూడలు తెచ్చుకొని తింటుంటారు. ఆ పవర్ నిద్రను విడిచే పవర్ మిరపకాయ కొంటుంది. మీకు ఏమైనా నిద్ర వస్తే మిరపకాయ కొరకండి. నిద్ర వస్తే చేకూడలు తినండి. నిద్ర రమ్మన్నా రాదు. ముఖాలు కడుక్కొని చిట్కాలు ఇవన్నీ. నిద్రపోవడం ఉండండి చిట్కాలు. నా మొహమాట పడకండి. ఫాస్ట్ గా ఏమనుకుంటున్నానండి, మేము ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం. పడుకునేదానికంటే లేచి నిద్ర జయించడానికి ప్రయత్నం చేస్తున్నాం అనుకుంటాం కదా. నేను డైరెక్ట్ చెప్పేస్తాను, మా సంఘాలు ఎవరైనా వినేటి మర్మంగా ఉన్నానా లేకపోతే ఇదేంటో లక్షల మంది ఉన్నారా నాకు తెలియకూడదు. ప్రతి ఒక్క ముఖాలు తెలుసు నాకు. ఎవరు నిద్రపోతున్నారో ఎవరు నిద్రపోతో ఆవులాగా ఉన్నారు, పోతులాగా ఉన్నామన్నా. ఎవరు నిద్రపోతో ఎవరు పోతూ కొంతమంది ముఖాలు చూస్తే తెలిసిపోద్ది. సేవకులకి మీకే తెలిసిపోద్ది. ఇదే పెద్ద రహస్యమా? కొంతమంది సేవకులు ఎంత మంచిగా ఉంటారంటే ఆ విశ్వాసం ఏం చేస్తున్నా కూడాను వివేచించిన పరిస్థితిలో ఉంటారు. బాగా ప్రసంగం చేస్తుంటాడు ఒక సేవకుడు, విశ్వాసం ఎక్కి ఎక్కి ఏడుస్తుందట. ఒక విశ్వాసం బాగా ప్రసంగం చేస్తుంటే అమ్మో ఆ ప్రసంగం చూసి
అమ్మో ఆవిడ ఆల్మోస్ట్ జరుగుతుంది, అబ్బా ఎంత బాగా ఏడుస్తుంది అనుకున్నట్ట. ఆ ప్రసంగం అయిన తర్వాత అడిగాడంట, అమ్మా ఏమమ్మా ఎంత ఎక్కువగా ఏడ్చావు, దేవుడు నేను మాట్లాడాడంటే, లేదు పాస్టర్ గారండి. మీరు ఏమమ్మా ఎక్కెక్కి ఏడ్చారు కదా నేను ప్రసంగం చేస్తుంటే, లేదు పాస్టర్ గారు మీ గడ్డం చూసి నా చచ్చిపోయిన మేక గుర్తొచ్చింది అన్నమాట. చచ్చిపోయిన మేకపోతు గుర్తొచ్చిందట. ఆ పాస్టర్ చేసే ప్రసంగాన్ని బట్టట ఆమె చచ్చిపోయిన మేకను బట్టి ఏడుస్తుంది. ఈ పాస్టర్ అనుకున్నారు, అమ్మో నా ప్రసంగం బట్టే ఏడుస్తుంది అనుకున్నారంట. తప్పు వివేచన. కానీ కొంతమంది మా ముఖాలు చూడరు, ఎంత తీర్చుకుంటారు, ఎంత విధేయతో మాకు తెలిసిపోతుందండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? నిద్రపోకండి, మంచిగా కూర్చొని కుర్చీలో చక్కగా. అయితే ఇక్కడ దేవుడు వాక్యం మీరు వెళ్ళిపోతాం, మీకు ఎక్కువ సమయం మీకు ఇబ్బంది పెట్టను, వేగంగా ముగించేస్తారు, వేగంగా, చాలా వేగంగా. ఈ మనకిలో దేవుడు అంటాడు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడండి. ఏం ప్రశ్న వేస్తున్నాడంటే, ఇక్కడ యాజకులారు ఉంది కదా, నా నామాన్ని నిర్లక్ష్య పెట్టి యాజకులారా అని మీరు అనుకోగలరు. యాజకులు అంటే దేవుని సేవకులు కదా, యాజకులు అంటే దేవుని సేవకులకి దేవుడు చెప్పాడురా, మా దేవుడు చెప్తున్నాం అనుకోకండి. యాజకులు అంటే అందరము అవుతాము, దేవుని రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా రాజులైన యాజక సమూహం. మీరు కూడా యాజకుడే, మీరు కూడా రాజుడే. దేవుని స్తోత్రం. ఈ మాట మీకు వర్తిస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు కొన్ని ప్రశ్నలు, 2 ప్రశ్నలు వేశాడు అక్కడ. ఏమడిగాడంటే, అమ్మా నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయేనో అంటున్నాడు. అమ్మా నేను మీకు తండ్రిని కదా, నేను కాదు దేవుడు, నేను మీకు తండ్రిని కదా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? నాకు ఇవ్వాల్సిన ఘనత ఎక్కడ పెట్టారు మీరు, ఎవరికి ఇచ్చారు అని అడుగుతున్నాడు. రెండో ప్రశ్న అడుగుతున్నాడు. రెండో ప్రశ్న, నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? యజమానుడైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అడుగుతున్నాడు. భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు రెండో ప్రశ్న. నాకు రావాల్సిన ఘనత ఏదనేది మొదటి ప్రశ్న. ఈ 2 ప్రశ్నలు బాగా గుర్తు పెట్టుకోండి. దేవుడికి కావాల్సినవి ఈ ప్రశ్నలే. దేవుడు ఎన్నో ప్రశ్నలు బైబిల్లో అడిగాడు తెలుసా మీకు? డైరెక్ట్ గా ఆదాము కాలంలో చూస్తే, ఆదాము కాలంలో దేవుడు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా మీకు? ఆదాము అన్నాడు, ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు అది ప్రశ్న కాదా? దేవుడు అడిగాడు. మనుషులతో దేవుడు అడిగిన డైరెక్ట్ ప్రశ్న కొన్ని చెప్తాను మీకు. ఆదాము నీవు ఎక్కడ ఉన్నావు అడిగాడు. అలాగే ఆదాము కాలంలో మరికొన్ని విషయాలు అక్కడ చూస్తే, కయ్యనికి అంటాడు, కయ్యను నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అంటాడు. నీవు చేసి ఈ పని ఏమిటి అంటాడు. కొన్ని ప్రశ్నలు అడుగుతాడండి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు నీవు ఎక్కడ ఉన్నావు, నీవే పరిస్థితిలో ఉన్నావు, నీ జీవితం ఏమిటి అని దేవుడు అడుగుతుంటాడు. మీరు చెప్పడానికి రెడీగా ఉంటారు. ప్రభా నేను ఎక్కడ ఉన్నాను. అలాగే ఇంకోసారి అడుగుతాడు, నీ పేరేంటి అని కూడా దేవుడు అడుగుతాడు. యాకోబు కలిగినట్లు నీ పేరేమిటి? నా పేరా సుబ్బారావు, నా పేరు రామారావు. అది కాదు, నీ పేరేంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ ప్రవర్తన. ప్రతి క్షణం దేవుడి ప్రశ్నలు అడుగుతాడని మీరు గుర్తు పెట్టుకోండి. జవాబు చెప్పడానికి రెడీగా ఉండండి. ప్రతి క్షణం కూడా దేవుడికి జవాబు మీరు చెప్పాలి. నీవు ఎక్కడ ఉన్నావు? సారాకుట్లో ఉన్నావా? నిద్రమత్తులో ఉన్నావా? బద్ధకములో ఉన్నావా? అవిధేయతలో ఉన్నావా? భక్తిహీనతలో ఉన్నావా? బుద్ధిహీనతలో ఉన్నావా? నువ్వు దేవుడికి చెప్పాలా. ఎక్కడున్నావు? నా పనిలో ఉన్నా తండ్రి. ఆహా ఎంత బాగా అని నా పనులు లేవన్నమాట. ప్రభు ఇది నా పనే కానీ నీ పని కోసమే తండ్రి అని చెప్పగలగాలి నువ్వు. మన పనులు చేసిన ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ఇది నా పనే కానీ ప్రభు ఫైనల్ నీ కోసమే తండ్రి. ఇది ఈ పని చేస్తే డబ్బులు వస్తాయి, ఈ డబ్బులు వస్తే నీ సేవ చేయగలను, ఈ పని చేస్తే నా కుటుంబం పోషించగలను, ఆ కుటుంబం పోషించగలిగితే ఆ కుటుంబం నీ పని కొరకు నిలబడగలుగుతారు అని చెప్పగలగాలి. నువ్వు ఎక్కడున్నావో నీ స్టేటస్ ఏంటనేది దేవుడికి చెప్పగలగాలి. అలాగే దేవుడు నీ పేరు ఏమిటి అని కూడా అడుగుతాడు. నీ పేరేంటి, నువ్వెవరు అంటే పాపం యాకోబు చెప్పాడండి. యాకోబు చెప్పాడు, నా పేరు యాకోబు. అంటే ఎవరు? నేను మోసగాడినే అని దేవుడు చెప్పాడు. మోసగాడువా? సరే ఓకే.
పట్టుకున్నావు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు దీవించబడిన వాడు అని నువ్వు చెప్పాలి. నువ్వు ఎవరు అంటే పెద్ద మాయగా నువ్వు ఎవరి దగ్గర దాచుకో నీ ప్రవర్తన, నీ పేరు ఎవరి దగ్గర దాచుకో పర్లేదు, నీ కుటుంబంలో దాచుకో పర్లేదు, కానీ దేవుని దగ్గర మాత్రం ఏది కూడా దాచుకోకు. అన్ని విప్పేసి దేవునికి చెప్పాలి. అన్ని నా దినచర్య అంతా చెప్పగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి అని అంటాడు. మన స్థితి, మన పరిస్థితి ప్రతిదీ చెప్పాలి. అయితే ఆయన మన పరిస్థితి, మన స్థితి చెప్పాలంటే ఆ స్థితి అంటే ముందు మనకి తెలుసు ఉన్నారు కదా. మనకి తెలుసు ఆ స్థితి. చాలా మందికి అది దోషాలని తెలియదు, వాళ్ళు చేసిన పాపాలని తెలియదు. అంటే లెక్కలేనని చేసి ఉంటారు. కొన్ని చేసినా గుర్తుండదు, కొంతమంది పాపాలు గుర్తుండవు సరికదా, దేవుడు చేసిన ఉపకారాలు కూడా గుర్తుండవు, దేవుడు చేసిన మేలు కూడా గుర్తుండదు. దేవుడు కొంతమంది జీవితం మేలు చేయలేదు. ఎందుకు చెప్పినా ఆల్రెడీ చేసిన దాన్ని నువ్వు ఎక్కడ నాకు వినిపించావు, చేసిన దాన్ని నువ్వు ఎక్కడ కాపరిచావు, నువ్వు చేసిన దాన్ని అసలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా అని అంటాడు. మర్చిపోయిన వాడికి ఎందుకు దేవుడు చేస్తాడు? నీవు దీవించబడాలి, నీవు ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదట దేవుడు చేసిన మేలన్నింటినీ నీకు జ్ఞాపకం ఉండాలి. రెండోది, ఆ జ్ఞాపకం మేలుని బట్టి ప్రతి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉండాలి, స్తుతి చెల్లిస్తూ ఉండాలి, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అప్పుడు దీవించబడతారు. ఇంకా దీవించబడాలంటే వ్యర్థమైన విషయాలను మనసు పెట్టకూడదు. కొంతమంది సెలవు చాలండి చెడగొట్టడానికి మనిషికి. పెళ్ళైనడికి సెలవు ఉంటే ఇద్దరు భార్యలు ఉన్నట్టు, పెళ్లి కానుడికి సెలవు ఉంటే ఒక భార్య ఉన్నట్టు. నేనే తెలిసింది ఈ విషయం నాకు. గుర్తుపెట్టుకోండి, ఒంటరిగా ఉండి ప్రార్థన గదికి వెళ్ళడం కూడా, ప్రార్థన గదికి నీ తలుపులు వేసుకున్నంత వంట ప్రార్థన కూడా చాలా పట్టుకెళ్తుంది. అంతే సంగతి. అది వంట ప్రార్థన కాదు. మరి వంట ప్రార్థన నీ సెల పట్టుకెళ్ళావంటే నీతో పట్టుకు వాకళ్ళందరూ పట్టుకెళ్తున్నావు అని అర్థం. అది వంట ప్రార్థన అవ్వదు. మరి ప్రపంచం అంతా పట్టుకెళ్తున్నావు. నీ ఇంతకన్నా పెద్ద ఫాలోవర్స్ ఇంకోటి లేదు. ఏమండి సెల్లతో కోపం చేస్తున్నాడు. రాత్రి పగలు ఏ గట్టు మీద చూసినా, ఏ పుట్ట మీద చూసినా, సాయంత్రం అయితే ఇంటూ ఆరుబడి చూస్తూ ప్రతి ఒక్కరు దాంతో కోపం చేస్తుంది. సెల్ల అంత దరిద్రం అయిపోయింది. లాస్ట్ సెల్ల దేవుడి కంటే ఎక్కువ అయిపోయింది. విశ్వాసులకు కూడా మళ్ళీ దానికి కవరింగ్ బట్టి దేవుని వాక్యం ఉంటుందండి, వాక్యం వెంటాడంటే దేవుని వాక్యం వెంటాడు మంచిది, దేవుని వాక్యం విని పర్లేదు. కానీ ఎక్కువ దేవుని వాక్యం ఎన్ని ఒకటి చేస్తుంది. అసలు రకరకాల నోటిఫికేషన్ వచ్చి రా నన్ను చూడు రా. ఒకప్పుడు సినిమా హాల్కి వెళ్ళేవాడు ఎంతో దూరం నడిచి. ఎందుకులే కష్టమని సాతానికి డేట్ చేసినట్టే నా పిల్లలు పాడైపోతారు, కష్టమైపోతుంది అని వాళ్ళు పట్టుకోలేక చూడలేక నా పిల్లలకి ఇంకా ఈజీ చేయాలనే ఉద్దేశంతో ఇంటి వరకు తెచ్చాడు టీవీ. అమ్మ అంత దూరం నేను సినిమా టికెట్ కట్టడం రాలేదు కాబట్టి ఇదిగో నీ ఇంటి వరకు తెచ్చాను చూసుకో అమ్మా. ఆహా ఎంత మంచి తండ్రి అని సైతాన్ని కానీ కొడుస్తాడు. బాగా ఇంటి వరకు తెచ్చాడు. మరి అక్కడ పనికి వెళ్తే టీవీ పట్టుకెళ్ళాం కదా. సాతాన్ గడి ఎంత ఫెసిలిటీస్ కల్పించాడంటే నా పిల్లలకి ఇంత ఇంకా బాధపడ్డా నాకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళా నువ్వు అక్కడ నీకు సినిమా ఉండాలి, టీవీ ఉండాలని చెప్పేసి నీ చేతిలోనే నీ జేబులోనే పెట్టాడు మాయగడు. దాన్ని వాకస్తులు అంటే బుక్ అయిపోయినట్టు అర్థం. అంటే క్రైస్తవులు కూడా బుక్ అయిపోయారు ప్రియుల. నువ్వు దీవించబడాలంటే చెప్పింది ఏంటి? రెండో విషయం, వ్యర్థమైన విషయాలను మనసు పెట్టకూడదు. వ్యర్థమైన విషయాలు మనసు పెట్టడం సెల్ల ఒకటి మ్యాక్సిమం చాలు. వ్యర్థమైన విషయాలు మనసు పెడితే వ్యర్థమైన వాటిని అనుసరించి వాటికి కలుగు పేదరికం ఎంతెంత కాలుది సామెతలో ఉంది. వ్యర్థమైన వాటిని అనుసరించే వాడికి చేయవాడికి కలిగే పేదరికం అంటే మామూలుగా ఉండదు, భయంకరంగా ఉంటుంది. సో మనం దీవించబడాలంటే కొన్ని చేయాలి. ఏంటి? చేసిన మేలు మర్చిపోకూడదు. రెండోది, చేసిన మేలు బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటాం. మూడోది, వ్యర్థమైన విషయాలు ఏమో మనస్సు పెట్టకూడదు. నాలుగోది, దేవుడు ఇచ్చినటువంటి వరాల గ్రంథం ఇది. ఏ గ్రంథం ఇది? ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? బుక్ స్టాల్ నుండి వచ్చిందా? మరి ఎక్కడి నుండి వచ్చింది? ఇది సాక్షాత్తు పరలోకం నుండి పంపబడినటువంటి గ్రంథం అంటే. దీన్ని పక్కన పెట్టేసిన, భూమితో నువ్వు కాపురం చేయకపోయినా,
లేఖనాలతో మీరు సహవాసం చేయకపోయినా, లేఖనాల్లో ఉంచినటువంటి వాగ్దానాల మాటలు, చాలా వరాల మాటలు ఉన్నాయి ఇందులో. వీటిని ప్రార్థించి పట్టుకొని నీవు దీన్ని స్వతంత్రించుకుంటేనే దీవించబడతావు. దేవుని స్తోత్రం. ప్రభువా నన్ను దీవించి, ఊరికే దీవించంటే దేవుడు అసలు దీవించడు. అదే పిచ్చోడా, చాలా వరాలు ఉన్నాయి నా గ్రంథంలో. వాగ్దానాలు చదువు, ఆ వరాల మీద నిలిచి నువ్వు ప్రార్థన చేయి. ఆ వరాలు పట్టుకుని ప్రార్థన చేయి, ఆ వాగ్దానాలు పట్టుకుని ప్రార్థన చేయి. లెక్కలో వాగ్దానం ఇచ్చాను. 365 రోజులు సంవత్సరానికి ఉంటే 365 సార్లు భయపడకని వాగ్దానం ఇచ్చాను. పట్టుకుని ప్రార్థన చేయి, నేను తప్పకిస్తాను, నన్ను అడుగు, శోధించాను అంటున్నాడు దేవుడు. మనం మన పక్కన వరాలు పెట్టుకొని ఎక్కడెక్కడ వెతుకుతుంటాం. ఒక ఆవిడేమో శంకల పిల్లడ పెట్టుకుని శవ చూసి కాసేపు చూసి ఆ పక్కన బాబుకి ఉయ్యాలు ఉంటాయి కదా, ఆ ఉయ్యాలను తీసి శంకలో పెట్టుకోవాలి. అప్పుడు ఎదురు పక్కన ఉంచుకొని కూర్చొని చాలాసేపు చూసింది. ఆ తర్వాత ఉయ్యాలు చూసింది. ఉయ్యాల్లో బాబు లేడు. శంకలు బాబు ఎత్తుకుని ఊరంతా అన్ని ఎక్కేస్తుంది. ఈ సెల మాయలు పడితే తీరమస్తుంది, రొద్దు తగిలింది, చూసింది, ఇక్కడ వాడు ఫూల్ అయితే. అలాగా చంకలో దగ్గర పెట్టుకొని, వరాలు దగ్గర పెట్టుకొని, వరాలు పొందలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి అయిపోయింది లాస్ట్కి. ఏంటి ఇది? మనం దీవించబడటానికి సాక్షాత్ పరలోకం నుంచి పంపేటటువంటి గ్రంథము. చదువు లేని వారు చదివించుకోండి, డబ్బులు ఇచ్చారో చదివించుకోండి. మీ ఊరు పిల్లలు కదా, వాళ్ళకి 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు ఇస్తే వాళ్ళు ఎంత ఆనందంగా ఫీల్ అవుతారండి. నేను రక్షణ పొందడానికి మా ఊళ్ళో ఒక పేదవాళ్ళు ఉండేదండి. చాలా ఏమి అక్షర జ్ఞానం కూడా లేని ఆవిడ. నేను అప్పుడప్పుడు కొత్తగా చర్చికి వెళ్తున్నాను. ఆమె నాకు రూపాయి, 2 రూపాయలు డబ్బులు ఇచ్చేసి దీపంలో కూర్చొని అందరినీ పిలిపించి చదివించుకున్నదండి. నేనేం చేస్తున్నా, ఆ డబ్బులు కాసుపడి ఎక్కడ చిన్న వాక్యం ఉంటుంది, 1 పేజీ వాక్యం ఉంటుంది, సగం వాక్యం ఉంటుంది, ఉంటాయి కదా, తిమోతి, ఫిలోమోను రాసిన పత్రికలు, అది చూసుకుని రాజు అయిపోతుంది. నిజానికి రోజు చదువుతున్నాను. ఆమె రోజు పిలిచి డబ్బులు ఇచ్చి చదివించుకునేది. ఆమె వల్ల నేను రక్షించబడ్డాను. దేవునికి స్తోత్రం. ఆ వాక్యాలను మార్చింది. ఆమె వల్ల సరైన పునాదులు వేయబడ్డాయి. నిజమైన ధర్మం ఏంటో, నిజమైన దేవుడు వల్ల నాకు తెలిసింది. సనాతన ధర్మం ఏదని క్యాసెట్ వల్ల, ఆమె వల్లే విన్నాను నేను. ఓప్రేగల సత్య గ్రంథాలు, దేవుడి విశ్వ ప్రణాళిక, ఒక పామరు వాళ్ళు చదువుతుంటే ఆ మంచం మీద చదివి అలా నేను ఆకర్షించబడ్డాను, రక్షణ పొందాను. దేవుడు నన్ను పట్టుకున్నాడు యవన స్థితిలో. కాబట్టి వరాల మూట బైబిల్ ఏంటి? వరాల మూటలో మనము అనుసరించాలి. అయితే ఇక్కడ దేవుడు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు కదా. నాకు రావాల్సిన మహిమ ఏది? నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని అంటున్నాడు. మనం ఎక్కడున్నా ఈ సమయాన్ని పరీక్ష చేసుకుంటాం, ఆలోచన చేసుకుంటాం. దేవుడు కొన్ని విషయాల్లో రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట అంటారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, గాని తమ వాదం ఎందుకు గడుపుతున్నారు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? వాడు దేవుని ఎరిగి కూడా అక్కడ ఏమని ప్రశ్నించాడు? నాకు రావాల్సిన మహిమ ఏదని అడుగుతున్నాడు. దేవుడు డిమాండ్ చేస్తున్నాడు. నేను నీకు తండ్రిని కదా, తండ్రిని అంటున్నావు కదా, నాకు రావాల్సిన మహిమ ఏది అంటే దేవుడికి ఇవ్వాల్సిన మహిమ ఇవ్వట్లే. మరి ఈ దేవుడికి ఇవ్వాల్సిన మహిమ ఎక్కడ ఇస్తున్నారు అంటే దేవుడి కంటే ఎక్కువ డబ్బుకి ఇస్తున్నారు మహిమ. దేవుడి కంటే ఎక్కువ మీరు సొంత పనులకి ఇస్తున్నారు. దేవుడి కంటే ఎక్కువ మీరు సొంత కుటుంబానికి ఇస్తున్నారు. దేవుడి కంటే ఎక్కువ ఉద్యోగానికి ఇస్తున్నారు మహిమ. దేవుడి కంటే ఎక్కువ ఇంకా దేవుడికి ఇవ్వాలంటే మిగతా అన్నిటికి ఇచ్చినట్టే లేక. ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. ఈ వారం దినాల్లో ప్రభా నేను మహిమ ఎక్కువ, విలువ, గౌరవం ఎక్కువ దేనికి ఇచ్చుంటాను? మన వ్యవహారాలకి ఎక్కువ ఇచ్చుంటాం. ప్రియుల ఈజీగా చెప్పవచ్చు పరీక్ష చేసుకొని. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? వారు దేవుడు నెరిగి ఆయన దేవుడిగా మహిమపరచలేదంట. కొంతమంది దేవుడు నెరిగి దేవుడిగా మహిమపరచలేకపోతున్నారు. దేవుడు నెరిగిన వాడు దేవుడిగా మహిమపరచాలా, ఆయనకి ఇవ్వాల్సిన మహిమ నిత్యము ఇస్తూ ఉండాలా. ఇవ్వాలంటే ఏంటి? ఆయన ప్రతి దినం కూడా మనకు మేలు చేస్తూ ఉంటాడు, ప్రతి విషయంలో కూడా.
ప్రతి విషయంలో కూడా మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండాలి, మహిమపరుస్తూ ఉండాలా. అది దేవుడికి ఘనత, దేవుడికి స్తోత్రం. రెండో విషయం దేవుడు ఏమంటాడంటే, నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? అసలు భయభక్తులు కలిగిన వాడికి ఏం లక్షణం ఉండదు చెప్పండి. చూడండి, సామెతలు 16. భయభక్తులు కలిగిన వాడికి ఉండేటువంటి లక్షణం చివరిగా ముగించేస్తాను. మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని జాగ్రత్త పడి మనం పరీక్ష చేసుకుని మనం ముగించుకుందాం. సామెతలు 16 6వ వచనం చూడండి. కృపా సత్యము వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవాయందు భయభక్తులు కలిగినట వలన మనుష్యుడు చెడుతనం నుండి తొలగిపోవద్దు. దేవుని స్తోత్రం. నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? అసలు భయపడేవాడు ఉంటే వాడు తప్పకుండా చెడుతనం నుండి తొలగి పోతాడు. చెడుతనం ఇంకా నీలో ఉంది కొనసాగుతుందంటే నువ్వు దేవునికి భయపడట్లేదని అర్థము. బాగా గుర్తుంచుకోండి. కాబట్టి దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలా, చెడుతనాన్ని నశించుకోవాలా, నీతిని ప్రేమించాలా, దేవునికి ఇష్టమైనవన్నీ కూడా ప్రేమించాలా. ఈ సమయాన్ని మనం పరీక్ష చేసుకుందాం. పరీక్ష చేసుకుని ఆ జీవాహారంలో, ఆ జీవజనంలో మనం ఏం చేద్దాం? పాలు తింటూ పొందుతాం. దానివల్ల ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయి అన్నాను? 6 ఆశీర్వాదాలు. నేను మర్చిపోలేదు, జ్ఞాపకం చేస్తాను. 6 ఆశీర్వాదాలు అన్నావు, చెప్పకుండా అక్కడికి వెళ్ళిపోయి ఏంటి మరి ఇక్కడికి వచ్చా. 6 ఆశీర్వాదాలు ఏంటి ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. మనం మర్చిపోయే తత్వం కాబట్టి జ్ఞాపకం చేసాం, తప్పేం లేదు. 6 ఆశీర్వాదాలు ఏంటి? మొట్టమొదట దేవుని శరీరాన్ని, దేవుని రక్తాన్ని, అంటే ఆ పర్లోక భోజనంలో పాల్పొందుతుంది వారి యోగ్యంగా మొట్టమొదట వచ్చే ఆశీర్వాదం నిత్య జీవం. అంటే ఏంటి? పరలోకం గ్యారంటీ కాబట్టి. 2 పరిశుద్ధుల పునరుద్ధానం. పరిశుద్ధులు లేస్తారు, పనికి మనలు కూడా అపరిశుద్ధులు కూడా లేస్తారు. వీళ్ళు నరకానికి వెళ్తారు, వారు పరలోకానికి వెళ్తారు. మొదటి పునరుద్ధానము పరిశుద్ధులు లేస్తారు, వారు పరలోకానికి వెళ్తారు. ఆ మొదటి పునరుద్ధానంలో పాలు పొందుతారు. 2 ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదము పరలోకంలో నిత్య జీవం పొందుతారు. రెండోది ఆ మొదటి పరిశుద్ధుల పునరుద్ధానంలో లేపబడతాం. దేవుని స్తోత్రం. 3వ ఆశీర్వాదం ఏమిటి? దేవుడు మనలో, మనము దేవుళ్ళు ఉంటాం. దేవుని స్తోత్రం. ఈ ప్రభువులో పాలు పొందుతున్నాడు ఎక్కడ ఉంటాడంటే లోకం వాడిలో, వాడి లోకంలో ఉంటాడు. దేవుడు ఉండడు, ఇంకో దేవుడు ఉంటాడు. ఎవరు? 10 మంది దేవుడు ఉంటాడు. రకరకాల దేవుడు ఉన్నారు, తెలుసు కదా మీకు. చాలా మంది అన్నారు, మా దేవుడు కాదంటే నేను దేవుడు ఏంద్రా అన్నాను. మరి ఏంద్రా మీ దేవుడు అంటే, అవును మా దేవుడు మీ దేవుడు తేడా ఉందిరా అంటే. ఏంట్రా తేడా అంటే, మీ దేవుడే కానీ మా దేవుడు మాత్రం దేవుడికి దేవుడుగా అంట. దేవుడు స్తోత్రం. మన దేవుడు ఎవరి దేవుడు? ఎవరైనా నిజం దేవుడు అంటే మీరేమీ పెద్దగా వదిలి కాకండి, బాధపడకండి. మీ దేవుడు దెయ్యం అనకండి, తప్పు. దెయ్యం అని అనకండి, మోగ విగ్రహాలు అనకండి, చాలా తప్పు. దేవుడే ఒప్పుకున్నాడు కదా. మీకు ధైర్యం నేను అన్నా, చాలా మంది దైవాలు ఉందండి. యేసయ్య అన్నాడు, రకరకాల దైవాలు ఉన్నారు, మోక్షం ఏమో దైవాలు ఉన్నారు, కష్టమైన దేవుడు ఉన్నారు, వాళ్ళు మోక్షం ఇస్తారు ఏంటి? ప్రేక్షక దేవుడు ఉన్నారు, మోక్షం ఇస్తారు ఏంటి? ఇలాంటి దేవుడు కాదురా. ఒక ప్రాంతానికి, ఒక ఊరికి, ఒక ఇంటికి పరిమితమైన దేవుడు కాదు మన దేవుడు. సర్వ విశ్వమే పక్క జానంటే దేవతలకే, సమస్త దేవతలకు పైన మహాత్మ్యం కలిగిన మహారాజు బైబిల్లో ఉంది. సో దేవుడికే దేవుడిని మొక్కండి, మీరు మామూలు దేవుడిని మొక్కండి రా అని మనం అనుకోవాలి. మార్కెట్లో కొత్త దేవుడు మనం మొక్కకూడదు. పవన్ కళ్యాణ్ దేవుడు అంటే నాకు స్టిక్కరింగ్ షాప్ ఉంది, స్టిక్కరింగ్ తెలుసు కదా. మా దేవుడు పవన్ కళ్యాణ్ రాయించుకొని 3 మంది ఉన్నారు. ఊరు ఎప్పుడైనా దేవుడు చేస్తారా ఈ దేవుడిని అంటే, ఇలాంటి దేవుడు కూడా ఉన్నారా? సరే, నాకు సువార్త చెప్పడానికి అవకాశం దొరికింది అనమాట. సరే కానీ ఈ దేవుడు నమ్మకరా, నరకానికి వెళ్ళిపోతావు, నమ్ముకో, జై కొట్టు, ఏ చెయ్యి, మంచిదే. ఈ లోకంలో అన్ని విధాలు బాగుంటుంటే ఏ దేవుడు నమ్ముకోడు, పర్లేదు. అసలు నమ్ముకోకుండా పర్లేదు. ఈ లోకంలో బాగుండాలి, ఆరోగ్యపరంగా ఆరోగ్యం ఇస్తాయి లేదా ఈ లోకంలో దేవుడు? ఈ లోకంలో దేవతలు ఆరోగ్యం ఇస్తాయి, ఐశ్వర్యం ఇస్తాయి, ఉద్యోగం ఇస్తాయి, మంచి భవిష్యత్తు ఇస్తాయి, అండ్ మనశ్శాంతి కూడా వస్తుందండి. మాకు గుర్తుపెట్టుకోండి, మనంతా చాలా చేసే నమ్ముకున్నాయినా నీకు మనశ్శాంతి ఇస్తుందంటే ఆల్రెడీ ఆడికి మనశ్శాంతి ఉంది తెలుసా మీకు. మనశ్శాంతి కోసం చేసేది కాదు,
దేవుడు ఇచ్చే మనశ్శాంతి వేరు, లోకం ఇచ్చే మనశ్శాంతి వేరు. దేవుడే అన్నాడు కదా, నేను ఇచ్చే శాంతి లోకం ఇచ్చినట్లుగా కాదని అర్థమండి. లోకం కూడా శాంతి ఇస్తుంది కదా, అది మనశ్శాంతి. సారా తాగినోడు కడగండి మనశ్శాంతి ఉన్నా, నాకు మనశ్శాంతి ఉందని అంటాడు. డబ్బు కలిగినోడు కడగండి మనశ్శాంతి ఉందా అంటే, మనకు కావాల్సిన ఈ శాంతి కాదు, ఈ విజయశాంతి కాదు. మనకు కావాల్సిన ఏ శాంతి? పరలోకంలో నరకాన్ని తప్పించుకోగలిగి పరలోకానికి వెళ్ళగలిగే శాంతి. ఈ లోకం మట్టుకై ఈ శాంతి పనికి వస్తుంది. చచ్చిపోయిన తర్వాత నరకంలో తప్పించడానికి ఈ శాంతి పనికిరాదు. సో నేను చెప్తే చాలా మంది స్వార్థ చెప్పేటప్పుడు చెప్తాను, మీరు ఏ దేవుడని నమ్మండి రా, బాగుపడటానికి, డబ్బు సంపాదించడానికి, ఆరోగ్యం కోసం ఏ దేవుడిని నమ్మండి. అసలు నమ్మకపోయినా పర్లేదు, నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నాస్తికులు ఉన్నారా, వాడు ఏ దేవుడు నమ్మైనా బాగుంటారు కదా. ఏ దేవుడు నమ్మకపోయినా పర్లేదు. కానీ మీరు నరకాన్ని తప్పించుకోవాలంటే మాత్రం, పరలోకానికి వెళ్ళాలంటే మాత్రం, ఈ లోకము గతించిన తర్వాత శాశ్వతమైన లోకంలో ఎప్పుడు మహిమానందం పొందాలంటే మాత్రం తప్పకుండా యేసయ్యనే నమ్మాలి. దేవుని స్తోత్రం అని చెప్తాం. కాబట్టి మనము యేసయ్యని నమ్ముతాం. ఆ దేవుడు ఏమన్నాడు? మూడో ఆశీర్వాదం, నేను మీలో మీరు నాలో ఉంటాడు. ఈ ప్రభు బలలో పాల్గొనకుండా జరిగే మూడు ఆశీర్వాదం అంటే మనలో దేవుడు ఉంటాడు, మనం దేవుడు ఉంటాం. నాలుగు ఆశీర్వాదం ఏంటి? దేవుని మూలంగా ఈ లోకంలో మనము జీవించగలుగుతాం, బ్రతకగలుగుతాం. మామూలు బ్రతకలేమండి, పాడు లోకంలో, ఈ పనికి మన లోకంలో జీవితాన్ని జీవించలేము. ఈ లోకంలో అనేక కీడులను, అనేక ప్రమాదాలను తప్పించుకొని ఈ చీకట్లో మునగకుండా మనం ఈ లోకంలో బ్రతకాలంటే దేవుడు సహాయం చేయాలి. అది ఈ ప్రభు బలలో నాలుగు ఆశీర్వాదం. ఏంటి? దేవుని మూలంగా లోకంలో జీవించగలుగుతాం. లేకపోతే లోకంలో చచ్చిపోతాం అంతే. లోకస్తులు వీళ్ళందరూ చచ్చినోడే, పాపను తొలగించిన పోయేవాడు, దేవుడితో సమాధాన పడైపోయిన వాళ్ళందరూ చచ్చిన వాళ్ళతో సమాధానం బతుకునేవాడు. అది బాగా గుర్తుపెట్టుకోండి. లోకంలో దేవుని మూలంగా మనం జీవించగలుగుతాం, జీవం కలిగి ఉంటాం. నాలుగు ఆశీర్వాదం. ఐదు ఆశీర్వాదం ఏమిటి? తీర్పు దినాన కనికరించబడతాం. దేవునికి స్తోత్రం. వింటారా? వినపడకపోయిన అందరు గట్టిగా అడిగి చెప్పండి. హల్లెలూయా. అమ్మా వినపడట్లేదా మీకు? ఏమరా, ఎక్కడున్నారా? ఈ లోకంలో ఉన్నారా, మా లోకంలో ఉన్నారా? ఇంకో లోకం ఉంది. ఏ లోకము? మా లోకము. అది మన లోకం కాదు. మనం ఏ లోకంలో ఉండాలా? మహిమ లోకంలో ఉండాలా? దేవుని స్తోత్రం. ఇప్పుడే చెప్పాను, పరలోకంలో ఉన్నారా బాబు, ఇది చిన్న సైజు పరలోకం, దేవుడు ఇక్కడ ఉంటాడు, మీరు ఇష్టం వచ్చినట్లు ఉండకండి అంటే ఏంటి? మీరు జాగ్రత్తగా ఉన్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువసారి హల్లెలూయా చెప్పకూడదు, ఈ వరుసల ప్రమాణం కదా. ముగించుకుంటా. ఐదు ఆశీర్వాదం ఏంటన్నాను, మర్చిపోయారా? తీర్పు దినాన కనికరించబడతాం. మనం ప్రతి విషయంలో జాగ్రత్త పడి పాపాలను ఒప్పుకుంటాం, దేవునితో సమాధాన పడతాం కదా. ఇక్కడ ఒప్పుకున్న పాపాలు, ఇక్కడ క్షమించబడిన పాపాలు మరలా తీర్పు దినాన దేవుడు జ్ఞాపకంలోకి తేడు, అక్కడే నిన్ను గర్దించాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క దినాన్ని ఎవరైతే మీ తల మీద ఏ దోషం ఉండకుండా ప్రతిదీ పరీక్ష చేసుకుని ఒప్పుకుంటారో, క్షమించమని అడుగుతారు, దేవునితో సమాధాన పడతారో, ఇక్కడ క్షమించబడిన పాపాలు కూడా అక్కడికి రావమ్మా. తీర్పు దినాన కనికరించబడతారు. ఆరో ఆశీర్వాదం, లాస్ట్ ఆశీర్వాదం ఏంటంటే, ఇంత జాగ్రత్త కలిగి ఉంటాము కాబట్టి ఎప్పుడు అంతరంగంలో పరిశుద్ధులమై ఉంటాము. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అంతరంగంలో పరిశుద్ధులమై ఉంటాము, కడగబడి ఉంటాం కాబట్టి ఎప్పుడు పరిశుద్ధమై ఉంటాము. ఒక్కోసారి లోపలికి వెళ్ళినప్పుడు మళ్ళీ మంచుతూ ఉంటుంది, కానీ కడగబడాలా లేదా? ఏమా, ఒక ముందు బ్రష్ చేస్తాము, రెండో రోజు బ్రష్ చేస్తావా లేదా? నేను బ్రష్ చేసి ఈరోజు చేయను, మామూలు తినేస్తా ఉంటావా? బ్రష్ చేయాలా, ప్రతిరోజు కడుక్కోవాలా, స్నానం ప్రతిరోజు చేయాలా, శుభ్రత పాటించాలా. ఈ శరీర సంబంధమైన లోక ధర్మానికి ఒక లక్షణం ఉంది, ప్రతిరోజు కడుక్కోకపోతే చెడిపోయే లక్షణం. అలాగే ప్రకృతి ధర్మానికి లక్షణం ఉన్నప్పుడు ఆత్మీయ ధర్మానికి కూడాను ఈ లక్షణం ఉంది. నీ ఆత్మీయ జీవితం ప్రతి క్షణం కడుక్కోకపోతే అది కూడా అంతే సంగతి.
కుళ్ళిపోడిపోతుంది, మలినమైపోతుంది, కంపు కొడుతుంది నీ జీవితం. కాబట్టి ఆత్మీయ శుభ్రత ఉండాలా, శరీర శుభ్రత ఉండకూడదా? చాలా మంది క్రైస్తవులను చూశాను, మాకేం అంటుముట్టు లేదండి, మేము శవం దగ్గరికి వెళ్తే నెలలు ఇంట్లోకి వెళ్ళిపోతామండి. ఇదేమో లక్షణం రా బాబు. దేవుడు శరీర శుభ్రత వద్దన్నాడా? ఇంకెక్కువ కావాలన్నాడు దేవుడు. శిష్యులు అడుగుతారన్నమాట, నీ శిష్యులు ఎందుకు కాలు చేతులు కడుక్కోరు, శుభ్రం చేసుకున్నారు భోజనం చేస్తున్నారంటే దేవుడు ఇటు చేతులు కాలు కడుక్కున్న భోజనం చేస్తున్నా. వాళ్ళు చెప్పిన ఆచారంలో కడుక్కోకుండా చేస్తాడు. వాళ్ళు చెప్పిన కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతి అయితే దేవుడు చేయడు. కానీ సర్వసాధారణంగా వాళ్ళ శిష్యులు యేసయ్య శుభ్రంగా కాలు చేతులు కడుక్కొని భోజనం చేసేవాళ్ళు. వాళ్ళు చెప్పిన నియమంలో ఆచారంలో చేయలేదు దేవుడు, అంతే. అంత మాత్రం చాలా మంది అనుకుంటారు శరీర శుభ్రత దేవుడు దేవుడు అనుకుంటారు. శరీర శుభ్రత ఉందండి, ప్రాధాన్యత బాగా గుర్తుపెట్టుకోండి. మనం శరీర పరంగా కూడా చాలా శుభ్రంగా పాటించాలి. అన్ని జనులకు అవమానకరంగా వాళ్ళు అసహించుకునే విధంగా ఉండకూడదు. ఎప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్లుగా కూడా నువ్వు ఆ శవాల దగ్గరికి వెళ్ళిపోయి ఇంట్లోకి అలాగే వెళ్ళిపోతే నేను బట్టి ఎవడన్నా వస్తాడు దేవుని దగ్గరికి. వీళ్ళు ఎంత దరిద్రంగా ఉన్నారు రా బాబు, శ్మశానంలో ఉంటారు, శవాల కన్నా దారుణంగా ఉన్నారు రా బాబు అనుకోరు. శరీర శుభ్రత చాలా దేవుడికి చాలా ఇష్టము. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలా, ఆత్మను శుభ్రంగా ఉంచుకోవాలి. కొంతమంది ఇల్లు కంపు పడుతుంటే శుభ్రత ఉండదు, కొంతమంది ఒళ్ళు కంపు పడుతుంటే శుభ్రత ఉంటుంది. ఎంత సాధ్యమైనంత వరకు శరీర శుభ్రత ఉండాలి. దేవుడు తన మందిరంలోకి వచ్చే వాడిని ఎలా ఉంచాలండి, ఎలా ఉండమన్నాడు? యాజకుడికి ఎందుకు అలాంటి వస్త్రాలు ఇచ్చాడు? ఇల్లంతా కట్టుకోవాలి చక్కగా, అంటే ఒంటి శుభ్రత ఉండాలి. మీ ఇల్లును కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ శరీర సంబంధమైనటువంటి శుభ్రత కూడా దేవుడు పాటించమని అడుగుతున్నాడు. ఆత్మ సంబంధమైన శుభ్రత కూడా ఉండాలి. అన్ని విషయాల్లో క్రైస్తవులు తరగతి లోకస్తుల కంటే ఎక్కువ తరగతి ఉండాలి, ఎక్కువ శుభ్రతగా ఉండాలి. కాబట్టి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్త మనము ఉండాలి. ఓకే, ఆరాధన ఏమన్నాను? ఆరాధన ఏంటి? అంతరంగంలో ఎప్పుడు పరిశుద్ధమై ఉంటాము. మరలా చెప్పండి, ఇది బాగా గుర్తుండాలి మీకు. ఆరాధన ఇప్పుడు మీకు నేర్పించగలుగుతా, గుర్తుండాలి. ప్రభు శరీరం, ప్రభు రక్తం మరి కాసేపు తీసుకోబోతున్నాం అండి. మొట్టమొదటి ఆశీర్వాదం నిత్యజీవం పొందుతాము. రెండోది ఏం చేస్తాం? పరిశుద్ధులతో ఆధారంలో లేపబడతాము. మూడోది ఆయన మనలో, మనం ఆయనలో ఉంటాము. నాలుగోది ఆయన మూలంగా లోకంలో జీవించగలుగుతాము. ఐదోది తీర్పు దినాన కనికరించబడతాము. ఆరవది అంతరంగ పరిశుద్ధమై ఉంటాము. హ్యాపీ. ఎవరైతే ప్రభుత్వాలు తీసుకోకపోయినటువంటి సంఘాలు ఉంటారో బురదల కంటే దారుణంగా, బురదలు పందిలు దారుణంగా ఉంటారు. వాళ్ళు కనకబడరు, వాళ్ళు క్షమించబడరు, దేవుడితో సమాధానపడరు, నరకానికే పరిగెడతాం. కాబట్టి మనం ఇటు జాగ్రత్త కలిగి ఉన్నాం. ఇటు ఆశీర్వాదాల మార్గంలో మనం ప్రయాణం చేద్దాం. మనల్ని మనం పరీక్ష చేసుకునే సమయానికి వచ్చాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం. సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్ష చేసుకునే సమయం ఇది. అందరూ కూడా ప్రార్థన చేసుకుంటాం.